హాయ్ Sundara Rami Reddy from RCP Technologies. సో అందరికీ తెలుసు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్స్టిట్యూషనల్ దగ్గర నుంచి రిటైలర్కి చేరాలి అంటే మధ్యలో మీడియేట్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. సో ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్లో వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో ఉంటారు అండ్ ఇండివిజువల్గా ఉంటారు. మన కనుక కార్పొరేట్ లెవెల్లో కనుక మనం చూసుకున్నట్టయితే మెజారిటీ బ్యాంక్స్ వాళ్ళందరూ కూడా కార్పొరేట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లైసెన్స్ తీసుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇండియాలో కపుల్ ఆఫ్ బ్యాంక్స్ ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా వచ్చే కమిషన్ ఏ రేంజ్లో ఉందో మనం చూద్దామండి. సో వీటిని ఏమంటే రెగ్యులర్ ఫండ్స్ అంటారు. మనకు తెలుసు మ్యూచువల్ ఫండ్స్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రెగ్యులర్, రెండు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ చేసి ఆల్రెడీ 10 years అవుతుందండి. బట్ స్టిల్ పబ్లిక్ ఇప్పటికీ అవేర్నెస్ లేకపోవడం వల్ల, లేదా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా పిక్ చేయాలో తెలియకపోవడం వల్ల, లేదా ఎక్స్పర్టైజ్ హెల్ప్ ఉంటే సేఫ్టీగా ఉంటాం అన్న నమ్మకం ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు రెగ్యులర్ తీసుకుంటున్నారు. సో రెగ్యులర్ తీసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నిజంగా మీకోసం వర్క్ చేస్తే పర్వాలేదు, కానీ వాళ్ళు బేసికల్గా ఏంటంటే ఒకసారి మీరు కొనంగానే తర్వాత మీరు వాళ్ళు ఎక్కువసార్లు పట్టించుకోరనమాట. వాళ్ళకి మాత్రం కమిషన్ వస్తూనే ఉంటుంది. మీరు కొన్న ప్రతిసారి కూడా, మీరు ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి కూడా వస్తూనే ఉంటుంది. ఓకే, అతను నిజంగా మిమ్మల్ని కేర్ తీసుకొని ఎవ్రీ ఇయర్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంటే ఫండ్ని వేరే ఫండ్కి షిఫ్ట్ చేయడం లేదా హెల్ప్ చేయడం లాంటి చేస్తే పర్వాలేదు. బట్ మెజారిటీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఒకసారి మీకు మీ చేత మ్యూచువల్ ఫండ్ కొనిచ్చిన తర్వాత పట్టించుకోరన్నమాట. అది మామూలుగా ఎక్కడైనా చూస్తాము. ఓకే, ఇప్పుడు మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా బ్యాంకు ద్వారా రెగ్యులర్ కనుక కొని ఉంటే కనుక మన కంబైన్డ్గా ఇండియన్ పబ్లిక్ ఎంత కమిషన్ పే చేస్తున్నారు చూడండి. ఎస్బీఐ సంవత్సరం మొత్తం మీద 735 crore రూపీస్ అచ్చం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ రూపంలో సంపాదించిందండి. ఎస్బీఐ బ్యాంకు ఈ మ్యూచువల్ ఫండ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా, అంటే ఎస్బీఐ దగ్గర నుంచి మనం రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవడం ద్వారా ఎస్బీఐకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే ఈ సంవత్సరం 735 crores. దీన్ని క్రాస్ సెల్లింగ్ అంటారు. అందుకే మనం ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళామనుకోండి, వెళ్ళంగానే వాళ్ళు వెంటనే మీకు మ్యూచువల్ ఫండ్ ఉందని మేనేజర్ ఒకసారి కలవమన్నారు అని చెప్పేసి ఇట్లా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మీకు అంటగడతారనమాట. ఓకే, మీకు నిజంగా నాలెడ్జ్ లేకపోతే ఇట్స్ ఓకే అది, బట్ మీకు కానీ నాలెడ్జ్ అనుకుంటే బెటర్ టు చూస్ ది ఓన్లీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. తద్వారా మనకి అంత ఈ కమిషన్ అంతా మనకే సేవ్ అవుతుంది. రెండోది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే 581 crores అంటే దాని సంపాదన. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ లాస్ట్ ఇయర్ మొత్తం 581 crore రూపీస్. నిజంగా వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేస్తారంటే ఏం చేయరండి. ఒకసారి పని బటన్ పెట్టి నొక్కేసామనుకోండి, మీకు అది వాళ్ళ తెలియకుండా వాళ్ళకి వచ్చి పడుతూనే ఉంటుంది అమౌంట్ అంతా. అలాగే యాక్సిస్ బ్యాంక్కి అండ్ 538 crore యాక్సిస్ బ్యాంక్ వస్తుంది కమిషను. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్కి 356 crore ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చే కమిషను. అండ్ కోటక్ బ్యాంక్కి 253 crores కమిషను. అండ్ హెచ్ఎస్బిసికి 117 crore కమిషన్. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఆల్మోస్ట్ 70 crore కమిషన్. అండ్ ఐడిబిఐ ఇలాంటి చిన్న బ్యాంకులకి అయితే ఇంకా 30-20 crores ఇలా అవుతుంటాయి. అందుకని ఇవాళ రేపట్లో ఈ బ్యాంకులో ఈ క్రాస్ సెల్లింగ్ అనేది మామూలు విషయం. ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లైక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కావచ్చు, మెడికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదా ట్రేడింగ్ అకౌంట్స్ కావచ్చు, ఈ క్రాస్ సెల్లింగ్ అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే ఫ్రీగానే ఇంత డబ్బు వస్తుంది, దాని మీద పెద్ద ఎఫర్ట్ ఏం లేదు వాళ్ళకి. అంటే యాజ్ ఏ కస్టమర్ లాగా బ్యాంక్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీ దగ్గర వచ్చే అమౌంట్ కన్నా ఇలా మ్యూచువల్ ఫండ్స్ మీకు అమ్మటం ద్వారా వచ్చే కమిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో బేసికల్గా మీరు పర్సనల్ ఇండివిజువల్ దగ్గర డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీరు పిక్ చేసుకుంటే పర్వాలేదు, లేదా ఈవెన్ రెగ్యులర్ అయినా సరే మీకు తెలిసిన లేదా మీకు సర్వీస్ ఆఫర్ చేసే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటే అర్థం ఉంది, కానీ ఇలా బ్యాంకుల దగ్గర తీసుకోవటం అలాంటి అర్థం లేదండి. మనం అప్పనంగా వీళ్ళకి కమిషన్ ఇస్తున్నాం. అండ్ ఆల్ టుగెదర్ ఏంటంటే 1000 crores ఇస్తున్నాం. రఫ్గా 2,000 crores ఇస్తున్నాం బ్యాంకులు టుగెదర్. ఈ కాకుండా ఇంకేంటంటే ఊహించుకోండి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వీటన్నిటికి కూడా. సో దట్ మీన్స్ ఏంటంటే ఇంకా ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ ప్రాపర్గా రాలేదు, ఇంకా రీచ్ అవ్వలేదు. ఓకే, బ్యాంకులో అయితే నమ్మకం అనే విషయం కావచ్చు, లేదా తెలియకపోయి ఉండొచ్చు. మెజారిటీ పీపుల్ తెలియదు వాళ్ళు ఇంత కమిషన్ పే చేస్తున్నట్టు కూడా. ఓకే, అందుకని ఇప్పటికైనా సరే మీకు రెగ్యులర్తో పోల్చుకుంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. సేమ్ అదే పోర్ట్ఫోలియో, అదే ఫండ్ మేనేజర్స్ వాళ్ళే రన్ చేస్తూ ఉంటారు. మీకు ఆ కమిషన్ సేవ్ అవుతూ ఉంటుంది. అండ్ కాబట్టి మనం వాళ్ళకి పే చేసే బదులు మీ అంతటి మీరు మెయింటైన్ చేసుకోవడం బెటర్. ఇవాళ రేపట్లో ఆన్లైన్లో బోల్డ్ అని కోర్సులు దొరుకుతుంది మ్యూచువల్ ఫండ్స్. అండ్ సుమన్ టీవీలో వెబినార్ కండక్ట్ చేస్తారు మీకు 2,000 రూపాయలు 3,000 రూపాయలకి. ఆ వెబినార్స్ కట్టండి అవ్వండి. లేదు అంటే సుమన్ టీవీలో బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ మీద, అవి తీసుకోండి. యూట్యూబ్స్లో బోల్డ్ అని ఉన్నాయి, న్యూస్ పేపర్లో బోల్డ్ అని ఉన్నాయి. ఇన్ని ఉన్న ఈ రోజుల్లో ఒక 2-3 hours పెడితే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకునే మ్యూచువల్ ఫండ్ ఏరియాలో ఇలా 1,000 crore రూపాయలు మనం ఒక డిస్ట్రిబ్యూటర్ కమిషన్లా పే చేస్తున్నాం అంటూ ఊహించుకోండి. ఈ కాకుండా ఇండివిజువల్ ఏజెంట్స్కి ఎంత పోతుందో అమౌంట్ ఊహించుకోండి. సో మనం ప్రతి స్టేజ్లో కూడా పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది అనుకుంటున్నాం, కానీ అది ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలండి.
అండ్ ఈ 10 years బ్యాక్ స్టార్ట్ చేసిన ఈ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇంకా పబ్లిక్ రీచ్ అవ్వట్లేదంటే మన ఇన్నోసెన్స్ ఏ రేంజ్లో ఉందో చూడండి. ఓకే, నిజంగా మన కోసం కష్టపడే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి వీటిలో అర్థం ఉంది. ఎందుకంటే అండర్ పర్ఫార్మ్ చేసిన ప్రతిసారి కూడా మంచి మ్యూచువల్ ఫండ్ మనం రికమెండ్ చేస్తారు కాబట్టి. కానీ మెజారిటీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు మనం పట్టించుకోరండి. అందుకని ఇట్స్ నాట్ వర్త్ ఎట్ ఆల్. అందుకని నెక్స్ట్ టైం మీ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ రెగ్యులర్ చెక్ చేసుకోండి. రూల్ నెంబర్ 1, మీరు గూగుల్ని హిట్ చేయండి. అక్కడ వెంటనే మీరు పెట్టండి ఏ మ్యూచువల్ ఫండ్ మీది, ఏ ఫండ్ అయితే ఆ ఫండ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా మ్యూచువల్ ఫండ్ ఏదో తెలియదు, డైరెక్ట్ రెగ్యులర్ రెండింటిలో ఏదో నా దగ్గర తెలియదు. వెంటనే సపోజ్ నా దగ్గర ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఉంది అనుకుందాం. ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ అని కొట్టండి, ఎస్బీఐ స్మాల్ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ అని కొట్టండి. అప్పుడు యూనిట్ వాల్యూ చూపించింది. అప్పుడు యూనిట్ వాల్యూ కరెంట్ మీ యూనిట్ వాల్యూ కంపేర్ చేయండి. ఏదైతే కరెంట్ వాల్యూ మీ యూనిట్ వాల్యూ ఉందో అది మీ ఫండ్ కింద లెక్క అనమాట. మీది కనుక రెగ్యులర్ కనుకైతే ఇమీడియట్గా దాన్ని ఆపేసి దాన్ని క్లోజ్ చేసి, లేదా దాని షిఫ్టింగ్ ఫెసిలిటీ కనుక్కుంటే కనుక దాన్ని డైరెక్ట్గా షిఫ్ట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో డెఫినెట్గా క్రోర్స్లో తేడా ఉంటుందండి. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ పెద్ద తేడా లేకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో డెఫినెట్గా తేడా ఉంటుంది. ఈ వీడియోలో చేయడం ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ఇంకా అవేర్నెస్ రాలేదు, ఇంకా వాళ్ళు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్సే కొంటున్నారు అనే దాని ఉద్దేశం చేశాను తప్ప వాళ్ళు ఏదో కమిషన్ సంపాదించుకుంటున్నారు అనే దాని మీద కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ అవేర్నెస్ అనమాట. రిటైలర్స్ చిన్న వాళ్ళు చిన్న అమౌంట్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటే కనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ మనీ వచ్చిందని ఉద్దేశం తప్ప అదర్వైజ్ ఐ డోంట్ లైక్ టు క్రిటిసైజ్ టు ఎనీబడి హియర్. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ టైం మీరు మ్యూచువల్ ఫండ్ కొన్నప్పుడు డెఫినెట్గా డైరెక్ట్ అనే పదం ఉందో చూసుకోండి. డైరెక్ట్ అంటే వితౌట్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. ఇవాళ రేపట్లో ఈవెన్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కూడా డైరెక్ట్గా పర్మిషన్ ఇచ్చారండి ఐఆర్డిఏ వాళ్ళు. కాబట్టి ముందు రోజుల్లో మీడియేటర్లు మనకి ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఉన్నట్టు కొనుక్కోవడం ద్వారా ఆ కమిషన్ ఏదో మనకే మిగులుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ టైం మీరు మ్యూచువల్ ఫండ్ కొన్నప్పుడు లేదా మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా చెక్ చేసుకోండి మీది రెగ్యులరా డైరెక్టా అని. రెగ్యులర్ కనుకైతే మాత్రం డెఫినెట్గా దాన్ని పాస్ చేయండి, క్లోజ్ చేయండి, దాన్ని షిఫ్ట్ చేసుకోండి టు ది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ సేమ్ కేటగిరీ.